విధమైనటువంటి గోల్ ఉండాలి. ఆ టైంని ఎలా మనం రిసీవ్ చేసుకుంటాము, దాన్ని ఎలా వాడుకుంటాము అనే విధి విధానాలు కనుక తెలిస్తే మీరు చదువుకునేటటువంటి ప్రతిదీ కూడా చాలా అద్భుతాలను, చాలా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి తోడ్పడుతుంది. దానిలో భాగంగా మనం ఈ టైం మేనేజ్మెంట్లోకి వెళ్ళబోయే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే 5 గంటలకి లేచేటటువంటి వ్యక్తుల దగ్గర ఏ విధమైనటువంటి స్ఫూర్తి ఉంటుంది, అదే 7 గంటలకు లేచే వ్యక్తి దగ్గర ఎలాంటి ఇంటెన్షన్ ఉంటుంది. 5 గంటలకు లేచిన వ్యక్తి టెన్షన్ పడతాడా, 7 గంటలకు లేచిన వ్యక్తి టెన్షన్ పడతాడా అనే ఈ రెండు కంపారిజన్కి మనం ఈ స్కూల్కి ఎన్నింటికి వస్తాం అందరం? 9 o'clock. 9 o'clock రావాలంటే మన దగ్గర సమ్ అవర్ టైం అనే దాన్ని సెక్యూర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? 5 గంటలకు లేచినటువంటి వ్యక్తి టెన్షన్ పడతాడా, 7 గంటలకు లేచిన వ్యక్తి టెన్షన్ పడతాడా? ఎందువలన? టైం మీద అతనికి అనుభవం లేదు. కానీ ఇద్దరు స్కూల్కి వస్తారు. కానీ ఇక్కడ ఏం మిగులుతుందంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగకరమైంది. బంగారం ఏ విధంగా వచ్చింది? బంగారం అనేటటువంటిది ఏ విధంగా మన ముందుకుంది? వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో విధాలుగా ఆ బంగారం సాధించాలంటే ఎన్ని గనులు తొలుగుంటారు, కుదరా లేదా? దాన్ని కనుగొనడానికి ఎంతమంది కష్టపడి ఉంటారు? కొన్ని వందల మంది ఎవరో ఒకరు కనిపెడితేనేగా ఈ బంగారం అనేది బయటపడింది. అలా మనలో కూడా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ స్కూల్కి ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఈ స్కూల్కి ఫస్ట్ రావాలంటే ఎవరితో పోటీ పడాలి, ఎలా టైంని యూటిలైజ్ చేసుకోవాలి, టైం మీద మనకి ఏ విధమైనటువంటి మమకారం ఉండాలి. మనం చదువుకునే ఈ చదువులో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే మీరందరూ కూడా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. నేను మీతో మాట్లాడటానికే వచ్చాను. ఓకే, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేనేం చెప్తున్నానంటే టైం సేవ్ అవ్వాలి అంటే కొంతమంది ప్రముఖులు తీసుకోవాలి. మనకి ఇప్పుడు బాగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు ఒక 4-5 పేర్లు చెప్పండి. ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకొని వరల్డ్ రికార్డ్స్ని సాధించినటువంటి వ్యక్తులు. అబ్దుల్ కలాం, వెరీ గుడ్. నెక్స్ట్ స్వామి వివేకానంద, అవునా? ఇంకా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, ప్రతి వ్యక్తిలో కూడా ఒక గొప్పతనం ఉంటుంది, అవునా? చాలా గొప్పగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మనకి ఏంటి మార్కెట్లో అతి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్లస్ వాళ్ళు ఏమేమి సాధించారు, వాళ్ళు ఎలా, వాళ్ళ గొప్పతనం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మీ అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారా? అవసరానికి వాడుతున్నారా, అనవసరానికి వాడుతున్నారా? అవసరానికంటే ఎక్కువగా అనవసరానికే వాడతాం, అవునా? మనం ఇక్కడ ఎందుకు వాడాలి, మన పరిస్థితి ఏంటి అనే దాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. సెల్ ఫోన్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? సెల్ ఫోన్ ద్వారా మనకి ఎక్కువ నష్టం ఉంది. సెల్ ఫోన్ ద్వారా మనకి తక్కువ లాభం ఉంది అనుకుంటున్నారా? తక్కువ లాభం కాదు, ఎక్కువ లాభం కూడా ఉంది. గమనించారా? మరి మన సెల్ ఫోన్ని ఏ విధంగా వాడుకోవచ్చు? ఫొటోస్, కాల్స్ కాదమ్మా. ఇక్కడ మనకున్న సెల్ ఫోను, ఆ సెల్ ఫోన్లో మనం వాడుకోవాల్సినటువంటివి, వాడుకునేటటువంటివి మంచి యాప్స్ ఉంటాయి, మంచి యాప్స్ ఉంటాయి, మంచి న్యూస్ ఉంటుంది. అలానే ఈ యాప్స్ ద్వారా మనం మన యొక్క చదువుకు సంబంధించి కానీ, మనం ఇంకా సాధించబోయేటటువంటి విషయాల గురించి కానీ, అలానే ఈ ప్రపంచంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి కానీ మంచి మంచి బుక్స్, దీనిలో కూడా కుప్పు యాప్ ఒకటి ఉంది,
దాని ద్వారా కూడా మంచి మంచి ఎప్పటికప్పుడే వాళ్ళు ఎప్పటికీ 10,000 పైబడి బుక్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని వాడుకునే విధానం తెలియాలి. కానీ సెల్ ఫోన్ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. కానీ టైం ఎక్కడ వేస్ట్ అవుతాయంటే మనం టైం మేనేజ్మెంట్ అనే దాన్ని కనుక మన మైండ్లో పెట్టుకోవాలి అంటే మనకు ఒక మంచి నిర్ణయం కావాలి. ఆ నిర్ణయమే మనం తీసుకోవాలి. అర్థమైందా? స్కూల్లోకి వచ్చిన తర్వాత ఈ స్కూల్ వాతావరణాన్ని మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తారు?